హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. ఈ ఉగాదికి ఉస్తాద్ ఓచకోత. అదేంటి మార్చి 26 అన్నారు కదా అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే 19వ తారీఖే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అది కూడా ఉగాదిని బేస్ చేసుకుని ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అటు యష్ నటించినటువంటి సినిమా కావచ్చు, దురంధర్, ఎస్పెషలీ దురంధర్ ఈ లాస్ట్ ఇయర్ లో ఎంత మ్యాసివ్ హిట్ అనుకుందో మనందరికీ తెలుసు. దాదాపు ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ మీద ఇంకా ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనం చెప్పాల్సిన అవసరం. అలాగే యష్ నటించినటువంటి కేజీఎఫ్ తర్వాత తనకు వచ్చినటువంటి రేంజ్ ఏంటో మనకు తెలుసు. ఈ వీళ్ళిద్దరూ కూడా ఈ ఉగాదిని బేస్ చేసుకుని రిలీజ్ చేయడానికి సన్నాహం చేసుకున్నారు. ఆల్మోస్ట్ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. బట్ వాళ్ళు ఈ పోటీ నుంచి, ఈ ఉగాది నుంచి, ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయినట్టుగా మనకైతే వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. సో అదే టైంలో ఉస్తాద్ని కనుక మనం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిమానుల కోరిక మేరకు దాదాపు ఈ సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి అన్న తర్వాత చాలా మంది అభిమానులు అందరూ కూడా, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా చిత్ర యూనిట్ ని కోరారు. వెంటనే దీన్ని ఒక వారం ముందు పోస్ట్ పోన్ చేయండి. ఒక వారం తర్వాత మీరు అనుకున్నారు, ఆ తర్వాత కొంచెం అంత వీకెండ్ కరెక్ట్ గా లేదు, ఈ సినిమా కరెక్ట్ గా తెలిసి ఈ సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి పండగకి ముందే వస్తాయి కాబట్టి చాలా బాగుంటది, ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మానియా ఓజీ తర్వాత ఆ ఓచకోత మళ్ళీ హరిశంకర్ గారి డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్టెప్ తో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రాబోతున్నారు. ఆ హిస్టరీ క్రియేట్ చేయడానికి ఇది కరెక్ట్ టైము, దయచేసి ముందుకు రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చిత్ర యూనిట్ అందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మార్చి 19వ తారీఖున రిలీజ్ చేయటం, అలాగే దీనికి సంబంధించి ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటానికి అందుబాటులో లేరు. ఎందుకు అంటే ఇది మార్చి 26న అనుకున్నారు కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన హీరోగా ఎల్లమ్మ అనేటువంటి సినిమాను కూడా మొన్న బలగం వేణు గారికి సంబంధించిన డైరెక్టర్ గా ఆయన సినిమా కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో బిజీగా ఉండటం, ఆయన షెడ్యూల్ అంతా అక్కడ లాక్ అయిపోవటం, ఆయన సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోరు వారం ముందుగానే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని ఆయన ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటానికి పక్కకు వెళ్ళారు. ఆ లైన్లోకి మన ఓజీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారో తెలుసుగా తమన్ గారు. నందమూరి తమన్ అన్నారు, కొణిదెల తమన్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంటే ఎలా ఉంటుందో ఓజీతో మనకు చూపించేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమాకి ఆ రేంజ్ హైప్ ని క్రియేట్ చేశారని చెప్పాలి. ఓజీకి సంబంధించినటువంటి మనకు తెలుసు అంగిరిచీత అనేటువంటి సాంగ్ సినిమా రిలీజ్ కన్నా 2 సంవత్సరాల ముందు రిలీజ్ చేస్తే ఆ వైబ్రేషన్స్ తీసుకొస్తూ అసలు సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత తగలట్టేశారా బాబోయ్ అనిపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ బీజిఎం కి బాప్ అని చెప్పాలి తమన్ని. అలాంటి ఆ బాపుని మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దింపారు చిత్ర యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ గారితో సాన్నిహిత్యంగానే వాళ్ళిద్దరు సయోధ్యతోనే ఇలా మీరు లేరు కదా, సినిమాని ముందు చేస్తే సినిమాకి మంచి ఇంపాక్ట్, ఇండస్ట్రీకి మంచి ఇంపాక్ట్ వస్తుంది, మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటామంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అలాంటి వాటిలో వెనకడిగే వేరు. డెఫినెట్ గా మీరు చేయండి అని చెప్పి ఆయన కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తమన్ గారితో మాట్లాడి ముగ్గురు కలిసి మళ్ళీ కూర్చుని ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట తమన్ గారు. ఇక ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ చూసాం కదా. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో చాలా రోజుల తర్వాత, ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఒక భయంకరమైనటువంటి స్టెప్స్ కంపోజ్ చేసి ఏపించినటువంటి మ్యూజిక్ ఇచ్చారు ఆయనకి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా తగ్గలేదు అనుకునే రేంజ్ లో ఇప్పుడు తమన్ గారు కూడా దిగారు. ఇక ఒక దిగ్గజాలు, ఒక పక్క సాంగ్స్ లో స్టెప్స్ కి దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇంకొక పక్క బీజిఎంకే బాప్ అయినటువంటి తమన్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఆరాని, ఒక హిస్టరీని, ఆయన గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి మనం చెప్పేంత ఇది కూడా లేదు. ఎందుకంటే అదొక మానియా ఉంటుంది, ఒక ఆరా నడుస్తూ ఉంటుంది ఆయన సినిమా థియేటర్లో పడుతుంది అంటే. అలాంటి దానికి వీళ్ళిద్దరూ కలిస్తే ఒకరు కాదు, ఒక తమన్ గారు కలిస్తేనే ఒక రేంజ్ లో ఓజీని చూసాం, దేవిశ్రీ ప్రసాద్ గారు గబ్బర్ సింగ్ చూసాం, జల్సా సినిమా చూసాం. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒకటేసారి ఒక సినిమాకి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి, హరీష్ శంకర్ గారి
డైరెక్షన్, ఆయన మార్క్ డైలాగ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వీళ్ళము నలుగురు కాంబినేషన్లో ఇంకా బద్దలు అవటం అంటే అలా ఇలా ఉండదు, రాసి పెట్టుకోండి అంతే. మార్చి 19వ తారీఖు గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి సెలబ్రేషన్స్ అని కూడా చెప్పాలి.